వాట్ ఈజ్ ఆస్పెక్ట్ రేషియో? ఆస్పెక్ట్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ ఎక్స్ పిక్సెల్స్కి అండ్ నెంబర్ ఆఫ్ వై పిక్సెల్స్కి రేషియో అనమాట. అంటే సపోజ్ నెంబర్ ఆఫ్ ఎక్స్ పిక్సెల్స్ని మనం లెంత్గా అనుకుంటే నెంబర్ ఆఫ్ వై పిక్సెల్స్ అనేది విత్ హైట్ అవుతుంది అనమాట స్క్రీన్ యొక్క రేషియో. జనరల్గా ఈ ఆస్పెక్ట్ రేషియో అనేది 4:3 ఆర్ 5:4గా ఉంటుంది. అంటే మనకి సపోజ్ రిజల్యూషన్ అనేది 1024/768 పిక్సెల్స్ ఉన్నాయి అనుకో స్క్రీన్లో, దాని యొక్క ఆస్పెక్ట్ రేషియో అనేది మనకి 4:3 అవుతుంది. అదే 1080 ఇంటూ 720 ఉంటే 16:9 ఆస్పెక్ట్ రేషియో అవుతుంది. ఇమేజ్ రెజల్యూషన్ అంటే ఒక పిక్సెల్ నుంచి ఇంకో పిక్సెల్కి ఉండే డిస్టెన్స్ని మనం ఇమేజ్ రెజల్యూషన్ అని అంటాం. దీన్ని మనం పిక్సెల్ పర్ ఇంచ్తో దీని యూనిట్స్ని అయితే మెజర్ చేస్తాము. అంటే ఈ పీపీఐ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఇమేజ్ క్వాలిటీ అనేది మనకి లభిస్తుంది. వాట్ ఈజ్ స్క్రీన్ రెజల్యూషన్? ఈ స్క్రీన్ రెజల్యూషన్ని మనం డాట్ పిచ్ అని కూడా అంటాం. అసలు ఈ డాట్ పిచ్ ఏంటి అని అంటే, ఒక పిక్సెల్లో మనకి రెడ్, బ్లూ, గ్రీన్ అనే 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ 3 డాట్స్కి ఇంకో రెడ్, బ్లూ, గ్రీన్ కలిపి ఉన్న 3 డాట్స్ వాటి మధ్య ఉండే డిస్టెన్స్ని మనం డాట్ పిచ్ అంటాం. సో దీన్ని షార్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే, సేమ్ కలర్ ఉన్న డాట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం డాట్ పిచ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మీకు అంటే రెడ్ టు రెడ్, గ్రీన్ టు గ్రీన్ అండ్ బ్లూ టు బ్లూ మధ్యన ఉన్న డిస్టెన్స్ మనం డాట్ పిచ్ అనొచ్చు. సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ అయితే చూపిస్తాను, దాన్ని బట్టి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ డయాగ్రామ్లో చూస్తే మనకి 3 గ్రీన్ డాట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది మనకైతే కనిపిస్తుంది. ఒక డాట్ నుంచి ఇంకో డాట్కి ఉండే డిస్టెన్స్ అనేది సేమ్ కలర్స్ మధ్యన సేమ్గా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం కావాలంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మనం చిన్న పిక్సెల్స్ యూజ్ చేస్తే మనకి ఈ డాట్ పిచ్ అనేది డిక్రీజ్ అవుతుంది. మనకి స్క్రీన్ రెజల్యూషన్ ఎంత ఎక్కువ ఉంటే మనకి డిస్ప్లే క్వాలిటీ కానీ మనకి స్క్రీన్ క్వాలిటీ కానీ అంత బాగుంటుంది అనమాట.